వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో నందమూరి బాలకృష్ణ గారి అప్కమింగ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్లో మాస్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రమే. తొడగొట్టి బాక్సాఫీస్ని షేక్ చేసిన రికార్డుల హిస్టరీ ఆయన సొంతం. అలాంటి బాలయ్య ఈ మధ్య కొన్ని వెరైటీ కథలతో ఫ్యాన్స్ని అలరిస్తున్నాడు. టాక్ షో హోస్ట్గా చేసి తనలోని డిఫరెంట్ యాంగిల్ ని చూపిస్తూ అలరిస్తున్నారు. బాలకృష్ణలో ఈ ఫన్ యాంగిల్ ని చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా సూపర్ అనేస్తున్నారు. అన్స్టాపబుల్ గా బాలయ్య ఇదే ఫామ్ కొనసాగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే నెక్స్ట్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నారు. ఆల్రెడీ గోపీతో వీరసింహారెడ్డి సినిమా తీసి హిట్ కొట్టారు బాలయ్య. అయితే ఈసారి మాస్ డైరెక్టర్తో పాన్ ఇండియా సినిమా చేసే ప్లానింగ్లో ఉన్నాడని టాక్. ఈ మధ్యనే సన్నీ డియోల్తో జాట్ అనే సినిమా చేసి హిట్ అందుకున్నాడు గోపీచంద్ మలినేని. బాలీవుడ్లో సన్నీని మాస్ ఎలివేషన్స్లో చూపించి ఔరా అనిపించాడు గోపీచంద్. అందుకే బాలీవుడ్ ఆడియన్స్ కూడా గోపీచంద్ నెక్స్ట్ సినిమా మీద ఒక కన్నేసి ఉంచారు. బాలయ్యతో గోపీచంద్ చేసే సినిమా కూడా పాన్ ఇండియా అప్పీల్తో తెరకెక్కించే ప్లాన్లో ఉన్నారని తెలుస్తుంది. బాలకృష్ణ నేషనల్ లెవెల్లో మాస్ సినిమా తీస్తే ఆ హంగామా ఓ రేంజ్లో ఉంటుంది. ఎలాగూ జాట్తో బాలీవుడ్ ఆడియన్స్కి గోపీచంద్ పరిచయమయ్యాడు కాబట్టి అతని డైరెక్షన్లో వస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్కి మంచి హై వస్తుంది. అఖండ 2ని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో బాలయ్య కూడా మిగతా స్టార్స్ లా తన పాన్ ఇండియా ప్లానింగ్లో ఉన్నారనిపిస్తుంది. గోపీచంద్ సినిమా మాత్రం క్లిక్ అయితే బాలీవుడ్లో కూడా బాలయ్యకి మంచి మాస్ ఫ్యాన్ బేస్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. మరి గోపీచంద్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఆ సినిమా ఎప్పుడు పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది అన్నది నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.